బా కాలిపోతు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. డిలే లేకుండా లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. వచ్చేసేయండి. ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలంటే ఒక సీక్రెట్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సో వచ్చేసి ముందుగా నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు కోసేసి ఇచ్చాడు షాపోడు. అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్నగా ముక్కలు అయితే కోసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీలో చాలా స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే చాలా చిట్కాలు అయితే చెప్తాను నేను. ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా చికెన్ కర్రీ. సో ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. అందుకే నేను వీడియోలో చూపించేస్తున్నాను. చికెన్ షాప్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారు కాబట్టి నాకు ఇక్కడ ఎంత పని అయిపోతుంది అనమాట. ఎంత చిన్న చిన్న ముక్కలు కోయడానికి. చికెన్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా తెచ్చుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత వండుదాంలే, రేపు వండుదాంలే అని అనుకోకండి. ఎందుకంటే చాలా చప్పగా ఉంటుంది, టేస్ట్ అనేది ఉండదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని వండుకుంటేనే దాని టేస్ట్, దాని రుచి అనేది తెలుస్తుంది. అప్పుడు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను పసుపు ఉప్పుతో అయితే క్లీన్ చేస్తాను. ఎందుకంటే నీసు వాసన అనేది పోతుంది అండ్ బ్యాక్టీరియా కూడా అంతా పోతుంది. కాబట్టి నేను మళ్ళీ రెండోసారి పసుపు ప్లస్ సాల్ట్ వేసి అయితే కలిపి బాగా కడుక్కుని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా రెండోసారి కడగక్కర్లేదు, ఎందుకంటే ఫస్ట్గానే మనం వాటర్లో అయితే కడిగేసాము. కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఇంకా మనం మూడోసారి కడగక్కర్లేదు. ఈ 2 సార్లు సరిపోతుంది. సరిపోయిన తర్వాత మొత్తం అంతా చికెన్ అంతా కూడా బాగా ఉప్పు పసుపు పట్టిన తర్వాత ఇంక నేనైతే పక్కకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసే ముందు ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను, వింటారా? సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్ వేస్తాము. ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా కూర అనేది అంత టేస్ట్ రాదు. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ మనకి చికెన్లో నుంచి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోతుంది. ప్లస్ మనం వేసుకున్నది ఎక్కువైపోతే ఇంకా కూర అనేది మనకి సరిగా రాదు. కాబట్టి ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అయితే ఇప్పుడే వేసేసుకోండి. ఎందుకంటే మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయి కాబట్టి ఈ 2 కంపల్సరీ వేసుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయినాయండి. ఆయిల్ అంతా బాగా నీట్గా చాలా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది చాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కదా. సో అందరూ వేసినట్టు నేను కూడా వేస్తున్నాను, కానీ ఇది డిఫరెంట్గా వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర అయితే బాగా పేస్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకైతే చూపించలేదు నేను పేస్ట్ చేసేటప్పుడు, కాకపోతే అక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది కాపీ పేస్ట్ చేశాను కాబట్టి సో మీరు అది అయితే ఫాలో అయిపోండి. ఎందుకంటే ఈ పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కామన్, కానీ మిర్చి ఎప్పుడైతే మనం రుబ్బుకుని లేదంటే దంచుకుని లేదంటే మిక్స్ చేసుకుని మనం ఇలా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. రెగ్యులర్ చికెన్ కాకుండా ఈ చికెన్ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా కడుక్కుని అయితే పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ చికెన్ ఈ పేస్ట్తో పాటు మనం వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆ పేస్ట్ అంతా కూడా ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకుని అయితే మనము ఇంకా మూత పెట్టుకుని మగ్గనిస్తే అది చికెన్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం.
మీకు ఒక సీక్రెట్ చెప్తాను అన్నాను కదా, సో కాజు బాదం పేస్ట్ వేసుకుంటే కూర అద్దిరిపోతుందండి. ఎప్పుడైనా సరే మన ఇంటికి గెస్టులు కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరు వచ్చినా సరే ఈ కూర చేసి పెట్టండి, మీరు ఇంకా సూపర్ అంటారనమాట. ఇప్పుడు నేను ముందుగా ఈ మసాలా దినుసులు కూడా వీటితో పాటే పేస్ట్ చేసేసుకుంటాను, సపరేట్గా చేయకుండా. వీటితో పాటు పేస్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా మనకి బాగుంటుంది, టైం వేస్ట్ అవ్వదు. కాబట్టి వీటితో పాటే పేస్ట్ చేసేసుకోండి. మసాలా దినుసులు నేను ఎక్కువ వేసుకుంటలేదు, ఎందుకంటే మసాలా ఎక్కువైపోయినా కూడా కూర అనేది మనం తినలేం. కాబట్టి కారం ఎక్కువ తినలేని వాళ్ళు మసాలా తినలేరు కదా, సో అందుకని చెప్పేసి అయితే నేను తక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే కారం వేసుకుని అయితే బాగా కూర అంతా కలుపుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఈ కారం అంతా కూడా ముక్కకి పట్టించిన తర్వాత కాసేపు ఉంచి ఇప్పుడైతే మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, తక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, ఎక్కువ ఉన్నా కూడా బాగోదు, ముక్క అంతా బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే కాజు అండ్ మసాలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాక ఒక్కసారిగా కలుపుకోండి. ముక్క అది విడిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీగా కూడా ఉంటుంది చికెన్ అంతా కూడా. ఇంకా మూత తీసేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయింది, ఇంకా అయిపోయింది కూర. ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చక్కగా మూత పెట్టుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది లాస్ట్లో ఇచ్చిన కిక్ వేరబ్బా అంటారు చూసారా. సో ఇది అనమాట, ఇది ఎప్పుడు స్కిప్ చేయకండి, ఎప్పుడు మర్చిపోకండి. మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా చికెన్ ఉందంటే కొత్తిమీర అయితే తెచ్చుకోండి. సో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను, ఇంకా తినేద్దాం, వచ్చేసేయండి. టేస్ట్ చేద్దాము, వచ్చేసేయండి. మంచి స్మెల్ వస్తుంది, అబ్బా ఎంత బాగుందో. వేడి చికెన్ యమ్మీ చికెన్.